ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు అత్యంత ప్రేమైన వారలారా, ఈ నూతన ఉదయకాలంలో మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు అన్న మాట రాసినట్టుగా చూస్తాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుదువు. Beloved, in the precious name of our Lord and Savior Jesus, I welcome you to this morning's meditation. In Proverbs chapter 24 verse 10, the most wise man on the face of this earth, he writes, "If you faint in the day of adversity, your strength is small." లోకంలో మనకు శ్రమలు ఉంటాయి. దేవుడు కూడా అనేక మార్లు నేను చెప్పినట్లుగానే శ్రమలు ఉండవు, జీవితం అంతా కూడా సుఖవంతంగా ఉంటుందని ఎక్కడా చెప్పలేదు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయితే నా కృప మీకు చాలు నన్ను వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ఈ జీవితంలో మనకు కలిగేటువంటి శ్రమలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో మనం సంతోషంగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళిపోతుంటాం. అయితే చాలామంది క్రైస్తవులు శ్రమ కలిగినప్పుడు, ఇబ్బందుల కొలిమిలో నలగొట్టబడినప్పుడు చాలా బాధపడతారు, చాలా దేవుని మీద మనసు కష్టం చేసుకుంటారు. God never promised us that this life will be hunky and dory. He never said that your life will be without any problems or sufferings. In fact, the Word of God tells us that we are to go through trials and sufferings, but the Lord Jesus has promised us that His grace is sufficient to us. Therefore, we need to take hold of God's Word and move forward in life and not get stuck in the quagmire of problems, cursing God, cursing our fate and destiny. జీవితంలో మనకు కలిగేటువంటి శ్రమలు మనకు మాత్రమే కలుగుతాయని అనుకుంటాం. అయితే లోకంలో అందరికీ కూడా శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. శ్రమ దినాన నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగదు అనేటువంటి మాట చాలా బలమైన స్టేట్మెంట్. ప్రభు మళ్ళీ చూసి అంటున్నాడు, ఒకవేళ నీకు శ్రమ కలిగినప్పుడు ఆ దినాన నీవు కృంగిపోయిన ఎడల, నీవు మనస్సును చిన్నబుచ్చుకునే ఎడల నీ వంటి చేతగాని వాడు ఇంకొకడు ఉండడు. ఎంత భయంకరమైన మాట. మనం కొన్నిసార్లు మన పిల్లలు అంటాం, ఎరా చేతగానోడా నువ్వు చేయలేకపోయావా అంటాం, చాలా కోపంతో అంటాం. అప్పుడు పిల్లలు చిన్నబుచ్చుకుంటారు, నన్ను చేతగానోడు అన్నారు అని చెప్పి. పెద్దవాళ్ళని కూడా మనం కొన్నిసార్లు మనలో ఎవరినన్నా ఆ విధంగా, మన స్నేహితులు కానివ్వండి, పనిచేసే స్థలంలో కానివ్వండి, మన బాసెస్ కానివ్వండి, ఆ విధంగా అన్నప్పుడు మనకు ఎంత కష్టంగా ఉంటుంది మనసుకు. అయితే మన యజమానుడు, మనం సేవించే ప్రభు అంటున్నాడు, శ్రమ దినమున నీవు కృంగినెడలా నీవు చేతగాని వాడవగదు. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ బోల్డ్ స్టేట్మెంట్ that the Lord makes you, that the day of adversity, if you faint, that you are useless, you are good for nothing, your strength is very small, you are not fit for anything. What kind of a statement is that? That should actually challenge us. మనల్ని సవాలు చేసేదిగా ఉండాలి. అనేక మార్లు వాక్యంలో నుంచి మీకు ఉదాహరణలు ఇస్తూ ఉంటాం. నేను నాలాంటి బోధకులు ఏమని, పలానా యోబుని చూడండి ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా శ్రమలను అధిగమించాడు, పలానా పౌలుని చూడండి అని చెప్పి. అయితే ప్రతిసారి కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఉదాహరణలు తీసుకున్నప్పుడు చాలామందికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారి గురించే చెప్తున్నారు కదా అనేది, బైబిల్ క్యారెక్టర్స్ అనేది బైబిల్లో రాయబడినటువంటి వారు కదా అనేటువంటి ఒక సబ్కాన్షియస్ థాట్ ప్రాసెస్ ఉంటుంది మెదడులో, ఎక్కడో ఆ ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇవి విన్నవాళ్ళ పేర్లే వింటున్నాం కాబట్టి దాని గురించి పెద్దగా మనం ఆలోచించాం. అయితే ఉదయకాలంలో నేను ఈ లోక సంబంధమైనటువంటి పేర్లలోంచి కొన్ని పేర్లు మీకు చెప్తాను. క్రైస్తవులే వారు కూడా, వారు ఏ విధంగా భయంకరమైన శ్రమలను, బలహీనతలు అధిగమించి ఏమీ లేని స్థితి నుంచి ప్రపంచంలో వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. వారి గురించి చెప్తాను ప్రియమైనటువంటి వాళ్ళారా. చూడండి, నిక్ వోయిచిక్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. నిక్ వోయిచిక్ అనేటువంటి వ్యక్తి, ఈజ్ అన్ ఆస్ట్రేలియన్ ఇవాంజలిస్ట్ అండ్ అ మోటివేషనల్ స్పీకర్, ఆస్ట్రేలియా వాసి.
I would like to narrate the examples of a few characters who are from real life, because every time I refer to biblical characters and the characters seem to be larger than life, people always tend to take it a little easy that, of course, we know about Job, of course, we know about Paul, we have been hearing about them for a very long time, and most of the preachers do preach about them. What about real life people with whom we can actually relate to? So this morning I would like to take a few such examples. Nick Vujicic is one of them. He's an Australian. ఈజ్ ఎన్ ఆస్ట్రేలియన్ ఇవాంజలిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అతడు ఆస్ట్రేలియా దేశానికి చెందిన సువార్థికుడు, అలాగే ప్రోత్సాహపరిచేటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వాడు. అతడు పుట్టినప్పుడు అతనికి చేతులు కాళ్ళు లేవు. పుట్టడమే ఉట్టి మొండంతో పుట్టాడు. తల మొండం మాత్రమే, చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. అటువంటి వ్యక్తి తన బలహీనతలు, తన యొక్క డిసబిలిటీస్ని అధిగమించి, తన అంగవైకల్యాన్ని అధిగమించి ఈరోజు ప్రపంచంలో అనేకమైన దేశ విదేశాలు పర్యటిస్తూ భారతదేశానికి కూడా వచ్చాడు. వీధుల్లో దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. అటువంటి స్థితిలోనే, శారీరక స్థితిలోనే అతడు నీళ్ళల్లో ఈదగలుగుతాడు. దైనందిన జీవితంలో అన్ని విషయాల్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. ఒక మంచి భార్య పెళ్లి చేసుకున్నాడు. తను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2 పిల్లల్ని కన్నాడు. జీవితంలో సంతోషంగా, సుఖంగా దేవుని వాక్యంలో ఎలా బ్రతకాలో అని చూసి దాన్ని బట్టి శ్రమలను అధిగమించాడు. శ్రమదినాన కృంగిపోలేదు ప్రేమ వార్లరా. అలాగే బెథనీ హ్యామిల్టన్ అనేటువంటి మరొక యవనస్తురాలు 13 ఏళ్ల వయసులో అమెరికా దేశంలో సముద్ర తీరాన సర్ఫింగ్ చేస్తున్నప్పుడు సొరచేప ఒకటి తన మీద దాడి చేసి తన ఎడమ చేయిని పూర్తిగా తినివేస్తుంది. కొరుక్కుని వెళ్ళిపోతుంది ఎడమ చేయి లేని అపస్మారక స్థితిలో రక్తస్రావం జరుగుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ అమ్మాయికి తర్వాత మళ్ళా గాయం అంతా నయమైన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? కృంగిపోయి ఇంకా నా బ్రతికెందుకు, ఒక చేయలేదని చెప్పి ఆ చిన్న వయసులో కృంగిపోయి చచ్చిపోలేదు. కానీ వాళ్ళ అమ్మ ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి తిరిగి మళ్ళీ అదే సముద్ర తీరంలో సర్ఫింగ్ మళ్ళీ చేయడానికి వెళ్ళి NSSA, నేషనల్ స్విమ్మింగ్ అండ్ సర్ఫింగ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా, వాళ్ళ యొక్క ఛాంపియన్షిప్ గెలుచుకున్నది అమ్మాయి. ఎంత గొప్పగా తన శ్రమలను అధిగమించింది. షీ రోజ్ అబౌవ్ హర్ సఫరింగ్స్. బెథనీ హ్యామిల్టన్. I've just referred to Nick Vujicic, born without any limbs. He runs a ministry called Life Without Limbs. Nick Vujicic అనేటువంటి వాడు, ఆ వ్యక్తి, ఆ సహోదరుడు చేసేటువంటి పరిచర్య పేరేంటో తెలుసా? లైఫ్ విదౌట్ లిమ్స్. అంటే అవయవాలు, అంగములు లేనటువంటి జీవితం అనేటువంటి పరిచర్య పేరు పెట్టుకొని అద్భుతంగా పరిచర్య చేస్తున్నాడు. Likewise, Bethany Hamilton. She was struck by a shark during one of her surfing board experiences at the young age of 13, and a shark eats off or takes away her left arm and swims off. She was brought to the hospital in very bad condition. Later, eventually after several months, she recovers, and with the help and positive talk of her mother, she overcomes her disability, goes back to surfing again, and this time she wins the National Surfing and Swimming Association of America's championship. What a wonderful way to overcome adversity, overcome her difficulties and weaknesses. అలాగే హెలెన్ కెల్లర్ అనేటువంటి మరొక అద్భుతమైనటువంటి స్త్రీ 19 మాసముల పసితనంలో స్కార్లెట్ ఫీవర్ అనేటువంటి జ్వరం రావడంతో పూర్తిగా చెవిటిది గుడ్డిదైపోతుంది. చూడలేదు, వినలేదు. ఆ బాల్యం నుంచి అలాగే ఆ యొక్క గుడ్డితనంలో, చెవిటితనంలోనే పాపం తను ఆ విధంగానే ఎదుగుతూ సంజ్ఞలు ఏ విధంగా చేయాలి చేతులతో అని చెప్పి సహకారంతో నేర్చుకొని పెరిగి పెద్దదైన తర్వాత 25 దేశాలకు వెళ్ళి అంగవైకల్యం కలిగిన వారిని ప్రోత్సహిస్తూ అద్భుతమైన మాటలు చెబుతూ, అలాగే 40 దేశాలకు అనేక విషయాల సందర్భంగా వెళ్ళి వచ్చినటువంటి మహాస్త్రీ. ఆమె ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అంగవిహీనుల కొరకు అనేకమైన అద్భుత పనులు చేసింది, అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసింది. హెలెన్ కెల్లర్ ఇంటర్నేషనల్ అనే సంస్థను రూపించింది. ఎన్నో గొప్ప గొప్ప ఉత్తమమైనటువంటి బహుమతులు పొందుకుంది. వి ఆల్ నో అబౌట్ హెలెన్ కెల్లర్. షీ వాస్ స్ట్రక్ విత్ స్కార్లెట్ ఫీవర్ అట్ ది టెండర్ ఏజ్ ఆఫ్ 19 months. But she overcame her adversity by learning skills through which she can actually communicate by the movement and gesturing of her hand fingers. Thereafter, she went on to become a prolific speaker. She traveled to more than 25 countries speaking to people who are suffering with disabilities and helping them to overcome their adversities in life. వాళ్ళ జీవితంలో కలిగిన శ్రమలను జయించడానికి వారిని ప్రోత్సాహపరిచినటువంటి స్త్రీగా ఉండి ఉంటుంది. ఈ విధంగా నేను చెబుతూ వెళితే అనేక మంది క్రైస్తవులు ఈ ప్రపంచంలో అంగవైకల్యాలతో పుట్టినవారు, పుట్టిన తర్వాత అంగవైకల్యం కలిగినటువంటి వారు, భయంకరమైన విపత్తులు గుండా వెళ్ళినటువంటి వారు, గుడ్డితనం అకస్మాత్తుగా కలిగి అవిటితనం అకస్మాత్తుగా కలిగినప్పటికీ కూడా వాటిని జయించినటువంటి వారు. ప్రేమైనటువంటి వాళ్ళరా, మత్తయి సువార్తలో కూడా మనకందరికీ తెలిసినటువంటి మాట 7వ అధ్యాయంలో
13వ వచనంలో మనం చూసినట్లయితే 13-14 వచనాల్లో గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 7 వర్సెస్ 13 and 14లో మనం చూసినప్పుడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరైన మాట చూస్తాం. In English it says in Matthew chapter 7 verse 13 and 14, enter by the narrow gate, for the gate is wide and the way is easy that leads to destruction, and those who enter by it are many. For the gate is narrow and the way is hard that leads to life, and those who find it are few. ప్రపంచంలో ఇరుకు ద్వారము ద్వారా జీవద్వారానికి వెళ్ళగలవు అనేటువంటి మాట చెప్పగలిగిన ఒకే ఒక గ్రంథం ఏదంటే బైబిల్ గ్రంథం. ఎందుకు ఆ మాట చెప్తుందంటే, లోకంలో అన్ని కూడా మీకు సునాయాసంగా ఉండదు. లోక మార్గములు అయితే విశాలంగా ఉంటాయి, నాశనానికి ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. నాశనానికి వెళ్ళాలంటే పలానా డైరెక్షన్లో వెళ్ళాల్సిన పని లేదు. బైబిల్ చెబుతుంది, ప్రభు అయిన యేసు మాటలు ఏంటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము విశాలమును వెడల్పునే ఉన్నది, అయితే ఇరుకు ద్వారము జీవమునకు వెళుతుంది, కాబట్టి ఆ దారిని కనుగొని వారు కొందరే. ఆ కొందరిలో మనం ఉండాలి. ఏంటి ఇరుకు ద్వారం అంటే? శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు, వాటన్నిటి గుండా మనం పోరాడుతూ వెళ్ళి అందులో వెళ్ళినప్పుడు అది నిజమైనటువంటి విజయం, అది నిజమైనటువంటి గొప్ప ఆధిక్యత. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేములో గొర్రెల్లో కూడా యూదులు దశంభాగం తీసేస్తారు దేవునికి. వారి ధర్మశాస్త్రాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఆ గొర్రెల్ని ఏ విధంగా దశంభాగం తీస్తారు తెలుసా? ఒక ఇరుకు ద్వారం గుండా, ఎందుకంటే అనేకమైన గొర్రెలు ఉంటాయి కాబట్టి ఆ వాటిలో నుంచి అన్నింటి కూడా ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి, రోజుకి ఈనుతూ ఉంటాయి కాబట్టి లెక్క పెట్టడం కష్టం అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి దశంభాగం తీయాలి గొర్రెల నుంచి అంటే తనకున్న గొర్రెలన్నీ కూడా ఆ ఇరుకు ద్వారం గుండా ప్రవేశింపచేస్తాడు. అందులోంచి లెక్క పెట్టడం ఈజీ అవుతుంది. ప్రతి 10 గొర్రెలు దాటిన ప్రతి 10 గొర్రెలకు 11వ గొర్రె ఇరుకు ద్వారం నుంచి ఇరుక్కుంటూ బయటికి రాగానే దాన్ని టక్కన తీసి పక్కన పెడతాడు. ఇది దేవునికి అని. అలాగా ప్రతి 10 గొర్రెలకు ఒక గొర్రెని తీసి పక్కన పెడతాడు. ఆ విధంగా దశంభాగం చెల్లిస్తారు. దాని అర్థం ఏంటంటే, దట్ గొర్రెల కాపరి గుర్తించగలుగుతాడు 11వ గొర్రె ఏది అని. లైక్ వైజ్ అదేవిధంగా దేవుడు కూడా ఇరుకు ద్వారంలో ప్రవేశించేటువంటి తన బిడ్డల్ని గుర్తించగలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. నా బిడ్డ శ్రమలు గుండా నా కోసం జీవించి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. శ్రమల్లో కూడా, ఇరుకుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా నన్ను కాదని లేదు అనేటువంటి గుర్తింపు దేవుని ద్వారా మనకు కలుగుతున్నది. వి సీ ఇన్ జెరూసలేం the Jews follow the law of Moses very strictly. Therefore, when they have to offer tithes, they offer tithe even from the sheep that they have. And the shepherd who wants to give such a tithe makes all the sheep pass through a narrow gate so that it becomes easy for him to count that after every 10 sheep, he can pick up the 11th sheep that goes through the narrow gate and give it to God as his tithe. Likewise, God says, my eyes are set upon my sheep who pass through the narrow gate, and he knows his sheep pass through the sufferings of this world. Therefore, God rewards us with a wonderful reward when we finally reach the heaven. పరలోక రాజ్యం చేరిన తర్వాత మన విశ్వాసానికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు, ఆయన కొరకు ఎదురు చూచేటువంటి వారు, శ్రమ కలిగినా కానీ, సమస్య వచ్చినా కానీ, అవి ఎంత సుదీర్ఘమైనవైనా కూడా ప్రతిసారి యోబు గురించి చెప్పడమో, పౌలు గురించి చెప్పడం కాకుండా నిజ జీవితంలో, మన జీవితంలో ప్రతిరోజు ఉండేటువంటి వారి గురించి చెప్పినప్పుడు, ఒకప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం బ్రతికి వెళ్ళినటువంటి పౌలు గురించి, యోబు గురించి, వాళ్ళు వాస్తవంగా బ్రతికి ఇవన్నీ అనుభవించి వెళ్ళినప్పటికీ కూడా కొంతమందికి ఆ మాటలు అట్టే పట్టవు. కాబట్టి ఈ ముగ్గురు గురించి నేను ఇది నన్ను మీకు చెప్పాను ప్రేమ వాళ్ళరా. అలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలామంది ఉన్నారు. చాలామంది లెక్కకు మించినటువంటి వారు తమ జీవితంలో శ్రమ దినమున కృంగకుండా ఎదిగినటువంటి వారు. అందుకే యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో చివరిగా 31వ వచనం చూసినప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోదురు అన్న మాట చూస్తాం. ఫైనలీ వి సీన్ in Isaiah chapter 40 verse 31, but they who wait for the Lord shall renew their strength, they shall mount up with wings like eagles, they shall run and not be weary, they shall walk and not faint. చక్కని మాటలు చూస్తున్నాం. యెహోవా కొరకు కనిపెట్టుకుంటూ శ్రమలేందుకు కూడా ఓపికగా వెళ్ళాలి. 40 సంవత్సరాల సుదీర్ఘ ఇశ్రాయేలు ప్రయాణం చేయలేక చాలామంది సణిగి గొడిగి అరణ్యంలోనే నాశనం అయిపోయారు, అంతమైపోయారు. అయితే పిడికెడు మంది మాత్రమే కానాను దేశంలో ప్రవేశించగలిగారు. ఎందుకంటే వారు ఇరుకు ద్వారమున పోవటానికి ఇష్టపడిన వారు, సిద్ధపడిన వారు. ఇది నా ప్రభు నన్ను ప్రశ్నిస్తుంటున్నాడు. Israelites also, many people who grumbled on the way to Canaan through the 40 years of the wilderness experience fell in the wilderness because they were unprepared to walk through the narrow gate, while only a handful of them made it to Canaan because they were willing to pass through the narrow gate. ప్రభు ఉదయకాలం నడుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధపడి ఉన్నావా ఇరుకు మార్గమున వెళ్ళటానికి? కాబట్టి ప్రేమైన వారలారా,
శ్రమలు ఇబ్బందులు రాకమానం వాటిని అధిగమించేటువంటి మంచి మనస్సు కలిగి, నా శ్రమలు కలిగినా కూడా నా ఇబ్బందులు కూడా నేను దేవుని కొరకు మహిమార్థంగా జీవిస్తాను, ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి నన్ను సిద్ధపరచుకుంటానని పట్టుదలతో ముందుకు వెళ్దాం. అటువంటి కృప దేవుడు మీకును నాకును అనుగ్రహించును గాక. ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా మంచి తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాలంలో నాయనా కొంతమంది జీవితాలు ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడారు. వాస్తవానికి నా తండ్రి వారు అనేకమైనటువంటి ఉపద్రవాలు గుండా వెళ్ళి కొందరు పుట్టుకతో ఇబ్బందులు పడ్డారు, కొందరు పుట్టిన తర్వాత సమస్యలు ఏర్పడ్డాయి, కొంతమంది పుట్టి ఎదిగిన తర్వాత సమస్యలు ఏర్పడ్డాయి. అయితే శ్రమలన్నింటిలో కూడా నా తండ్రి వారు కృంగిపోక నా తండ్రి వారు చేతగాని వారు కాక నా తండ్రి దాన్ని అధిగమించారు. మేము కూడా చేతగాని వారవ్వక శ్రమ దినమున నా తండ్రి మేము దాన్ని అధిగమించినట్లు ఈ దినాన మమ్మల్ని ప్రోత్సాహపరిచినందుకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి అనేక మంది బిడ్డలు వారి జీవితాల్లో వ్యక్తిగత శ్రమల గుండా వెళుతుండవచ్చు, ఇబ్బందుల గుండా వెళుతుండవచ్చు, అనేకమైన సవాళ్ల గుండా వెళుతుండవచ్చు. అయితే నా తండ్రి ఈ వాక్యాల చేత నీ బిడ్డల్ని ధైర్యపరచండి, ఆదరించండి. ఈ లోకంలో అన్నీ కూడా మాకు నా తండ్రి సంతోషంగా సుభిక్షంగా ఉండవు, శ్రమలు ఇబ్బందులు కలుగుతాయి. కానీ ఆ ఇరుకు మార్గంను మేము ప్రవేశించి ఒకనాడు జీవంకు పోవు ఆ మార్గం అదేనని మేము గ్రహించి పరలోక రాజ్యానికి సంతోషంగా చేరి నీ యొద్ద నుంచి బహుమానం పొందినట్లు, మా విశ్వాసానికి తగిన ప్రతిఫలం పొందినట్లు మాలో ప్రతి ఒక్కరిని నీ ఆత్మ ద్వారా బలపరచమని మా ప్రభువైన యేసు నామమున ప్రార్థన చేసి స్తుతించి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.